ఈ నెల 8-9న నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం చేస్తున్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ లైటింగ్ నిలుస్తోంది. వీటిపై వివిధ దేశాల జాతీయ పతాకాలు ప్రదర్శించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు రానుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సుమారు 2000 మంది డెలిగేట్స్ వస్తారని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. మరొక 3 రోజుల మాత్రమే టైం ఉండడంతో శరవేగంగా పనులన్నీ సాగుతున్నాయి. ప్రస్తుతం మనం గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్లేస్లో ఉన్నాము. మొత్తం కూడా డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. మొత్తం గ్లోబల్ సమ్మిట్ సంబంధించి వివిధ దేశ విదేశాల నుండి అంతా ప్రతినిధులు హాజరు కానున్నారు, ప్రముఖులు హాజరు కానున్నారు. కాబట్టి డిజిటల్ స్క్రీన్ల పైన ఎవరైతే గ్లోబల్ సమ్మిట్కి హాజరవుతున్న దేశాలకు సంబంధించిన పతాకాలన్నింటినీ కూడా మనము చూస్తున్నాం. సో ఈ గ్లోబల్ సమ్మిట్ యొక్క ప్రాముఖ్యత అనుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మొత్తము ఈ డిజిటల్ స్క్రీన్స్ అనేవి మొత్తము ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. సాయంత్రం అయిన తర్వాత ఒక్కసారిగా ఈ డిజిటల్ స్క్రీన్స్ సంబంధించి లైటింగ్ ఏర్పాటు చేయడంతో మొత్తం కూడా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి ఇక్కడ ఇవి మొత్తం కూడా లైటింగ్ తోటి ఆకర్షణీయంగా నిలుస్తున్న సిచ్యువేషన్. సో దీనికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు సంబంధించి ఈ వివిధ ప్రాంతాల నుండి దాదాపు సుమారు 2000 మంది ప్రముఖులు వస్తారు అని ఇప్పటికే అంచనా వేశారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లన్నీ కూడా అధికార యంత్రాంగము చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మెయిన్గా బందోబస్తు కావచ్చు, లా అండ్ ఆర్డర్ సంబంధించి కావచ్చు, ఇటు ట్రాఫిక్ మూవ్మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. చాలామంది ప్రముఖులు వస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఈ గ్లోబల్ సమ్మిట్కి వచ్చే వాహనాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే వచ్చే ప్రముఖులకు సంబంధించిన పార్కింగ్ ఏర్పాట్లు, ఎట్ ది సేమ్ టైం ఇతర కామన్ పబ్లిక్ సంబంధించి ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి సంబంధించి ఎక్కడ ట్రాఫిక్ మూవ్మెంట్, ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఎక్కడ ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నాము అని ఇప్పటికే అధికారులు చెప్పడంతో పాటు గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్లేస్ ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఈ డిజిటల్ లైటింగ్ సంబంధించి ఇక్కడే గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. సో ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 3 హెలిప్యాడ్లను ఏర్పాటు చేశారు. 3 హెలిప్యాడ్లకు సంబంధించి కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడంతో పాటు దానికి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇక వివిధ దేశాల నుండి కూడా ప్రముఖులంతా కూడా గ్లోబల్ సమ్మిట్కి రానున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగము ఇక్కడ చర్యలు తీసుకున్న సిచ్యువేషన్ ఉంది. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా కూడా వచ్చే గెస్ట్లు ఎవరైతే ఉన్నారో గ్లోబల్ సమ్మిట్కి వచ్చే గెస్ట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం డిజిటల్ స్క్రీన్ చూస్తున్నాం. మొత్తం లైటింగ్ ఏర్పాటు చేశారు. వివిధ కంట్రీస్ సంబంధించిన నేషనల్ ఫ్లాగ్స్ అన్ని కూడా మనము డిజిటల్ స్క్రీన్స్ పైన చూస్తున్నాం. సో ఈ విధంగా గ్లోబల్ సమ్మిట్లో ఇవి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. డిజిటల్ స్క్రీన్స్ని ఏర్పాటు చేయడము. సో ఈ డిజిటల్ స్క్రీన్స్ మొత్తం కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి ప్రాముఖ్యత అనుకోవచ్చు. తెలంగాణ రైజింగ్ సంబంధించిన సింబల్తో పాటు వివిధ దేశాలకు సంబంధించి ఎవరెవరు ప్రతినిధులు ఈ గ్లోబల్ సమ్మిట్కి వివిధ దేశాల నుండి హాజరవుతున్నారో వాళ్ళకి సంబంధించిన జాతీయ జెండాలు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. దీంతోపాటు డిజిటల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ఇంకా దానికి సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయి. సో 8-9 తేదీల్లో డెలిగేట్లకు మాత్రమే అనుమతి ఉంటుంది అని ఇప్పటికే అధికారులు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఆ తర్వాత 4 రోజులు కామన్ పబ్లిక్ సంబంధించి విజిటింగ్కి అనుమతి ఇస్తాము అనేది అధికారులు చెప్తున్న అంశం. సో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన కార్యక్రమము ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని నిర్వహిస్తుంది. కాబట్టి వివిధ దేశాల నుండి ప్రముఖులు అంతా కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కి హాజరవుతారు. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు దీనిపైన మానిటరింగ్ జరుగుతుంది. ఏర్పాట్లకు సంబంధించి కూడా ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి, తుది దశకు చేరుకున్నాయి. సో ఎంటైర్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన దాంట్లో మాత్రం ఈ డిజిటల్ స్క్రీన్స్ ఏదైతే ఏర్పాటు చేస్తారో ఇవి స్పెషల్ అట్రాక్షన్స్గా నిలుస్తుంది. డిజిటల్ స్క్రీన్ పైన ఇటు గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన లోగోతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన నేషనల్ ఫ్లాగ్స్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ఈ డిజిటల్ స్క్రీన్స్ మొత్తం కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ జరిగే ఫ్యూచర్ సిటీ ఏరియా మొత్తం కూడా ఈ డిజిటల్ స్క్రీన్ చాలా దూరం వరకు కూడా విజిబుల్గా ఉంటున్నాయి. పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఈ స్క్రీన్స్ సంబంధించి చాలా దూరం వరకు కూడా విజిబిలిటీ అనేది ఉంది. చాలా దూరం నుండి కూడా వీటిని చూసే విధంగా ఈ స్క్రీన్స్, ఈ డిజిటల్ సంబంధించిన స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా గ్లోబల్ సమ్మిట్ సంబంధించి తెలంగాణ రైజింగ్
గ్లోబల్ సమ్మిట్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం లైటింగ్ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వచ్చే గెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అంటే ఈ గ్లోబల్ సమ్మిట్లో ఏ దేశాలు అయితే పాల్గొంటున్నాయో ఆ దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేసే విధంగా ఈ డిజిటల్ స్క్రీన్స్ అనుకోవచ్చు, ఈ డిజిటల్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. సో మొత్తానికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించి దాదాపు తుది దశకు చేరుకున్నాయి. అంతా కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకుండా చర్యలు తీసుకున్నాము అని అధికారులు చెప్పడంతో పాటు గ్లోబల్ సమ్మిట్ సంబంధించి మాత్రము ఏర్పాట్ల విషయంలో అంటే సమ్మిట్ జరిగే ప్రాంగణం మొత్తం కూడా ఆల్రెడీ పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు ఇతర శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా మొత్తం గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన పనుల విషయము ఏర్పాట్ల విషయంలో చాలా ఫాస్ట్గా ముందుకెళ్తూ చాలా వరకు పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి. ఆల్రెడీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యే సిట్యుయేషన్ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఉంది. కెమెరా పర్సన్ హర్షతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.